గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు రజతోత్సవ సభ రోజున కేసీఆర్ గారు గ్రూప్ వన్ గురించి గర్జన చేస్తారా? ఇది గ్రూప్ వన్ గర్జన లేకపోతే కేసీఆర్ గర్జననా అనేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు. ఈరోజు ఖచ్చితంగా ఈ సభలో కేసీఆర్ గారు మాట్లాడతారా లేదా అనేది ప్రధానమైన అంశంగా మారింది. దాదాపుగా ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి హైకోర్టులో అయినా సరే, ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే చాలా కేసులు ఆల్రెడీ వేశారు. ఇప్పుడు కూడా మెయిన్స్ అయిపోయిన తర్వాత, జిఆర్ఎల్ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే అవకతవకలు జరిగినాయి అనేసి చెప్పడంతో రికౌంటింగ్ కూడా వెళ్ళాలి. దీనిపై అనేసి హైకోర్టులో చాలామంది చాలా పిటిషన్ వేశారు. దాదాపుగా ఒక అభ్యర్థికి 482 మార్క్స్ వస్తే మళ్ళీ రికౌంటింగ్తోనే అతనికి 422 మార్క్స్ వచ్చాయనేసి గత పిటిషన్ వాదనల్లో విన్నాం. రచన రెడ్డి మేడం గారు దీనికి సంబంధించినటువంటి వాదించారు. ఇప్పుడు ఈరోజు గ్రూప్ వన్ గర్జన లేకపోతే కేసీఆర్ గర్జన అన్నట్టుగా జరుగుతున్నటువంటి సభ ఇది. ఈ యావత్తు తెలంగాణ దిశను మార్చబోయేటటువంటి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ల నియామకాలపై కేసీఆర్ గారు దీనిపై మాట్లాడతారా లేదా అనే అంశము ప్రధానమైన చర్చగా మారుతుంది. ఇప్పటికే కూడా చాలామంది అటు బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి అయినా సరే, గంగుల కమలాకర్ సార్ అయినా సరే, ఇటు కవిత మేడం అయినా సరే ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు. సీఎం సార్ కూడా రేఖ రాయడం జరిగింది. ఏంటిదంటే గ్రూప్ వన్పై అవకతవకలు జరిగినాయి, గ్రూప్ వన్ మళ్ళీ నిర్వహించండి అనేసి. మరి దీనికి సంబంధించినటువంటి నిర్వహించేటటువంటి మరి పారదర్శకత లోపించిందా లేదా అనేది ఏంటిది అనేది ఇప్పటికీ తెలియాల్సిన పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థులకు తెలియాల్సిన పరిస్థితిగా ఏర్పడింది. ఇటు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి చెప్పాలి. ఏంటిది అంటే మీరు గ్రూప్ వన్పై ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఖచ్చితంగా అది పారదర్శకంగానే నిర్వహించారు అనేసి మీరు ముందుకు వచ్చి చెప్తే వచ్చే నోటిఫికేషన్లోని ఖచ్చితంగా అభ్యర్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా ఖచ్చితంగా పారదర్శకంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మీరు నోటిఫికేషన్కు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంతమంది విద్యార్థి నాయకులైనా సరే, ఇటు అభ్యర్థుల నాయకులైనా సరే, ఇటు రాజకీయ నాయకులైనా సరే, ఇటు ధర్మాసనంలో అయినా సరే గ్రూప్ వన్పై ఒక హాట్ టాపిక్గా మారిపోయింది తెలంగాణలో. దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ వస్తే కానీ మనకు ఈ వ్యవస్థ ముందు నడిచే అవకాశం కనబడట్లేదు. ఇక్కడ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, మీరు నెక్స్ట్ మనకు అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసరికి మీరు ఆపాల్సిందే అనేసి క్లియర్ కట్గా హైకోర్టు చెప్పడం జరిగింది. దీనిపై టీజీపీఎస్సీ ఆల్రెడీ ఫస్ట్ జాబితాను విడుదల చేసింది, సెకండ్ జాబితా 26వ తారీఖున విడుదల చేసింది. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసరికి అపాయింట్మెంట్ లెటర్స్కి వచ్చేసరికి ఇక్కడ మాత్రము ఎటువంటి ఇవ్వద్దు అపాయింట్మెంట్ లెటర్స్ అనేసి హైకోర్టు చెప్పడంతో దీనిపై మళ్ళీ సస్పెన్షన్గా మారిపోయింది. మళ్ళీ గ్రూప్ వన్ రద్దు అవుతుందా, మెయిన్స్ 2.0 కండక్ట్ చేస్తారా, ప్రిలిమినరీ 4.0 కండక్ట్ చేస్తారా అనే ఊహాగానాలు ఒక అభ్యర్థుల్లో ఇక మళ్ళీ లేవనెత్తాయి. దీనిపై ఒక పూర్తిగా క్లారిటీ ఇచ్చే బాధ్యత టీజీపీఎస్సీ చైర్మన్కి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు టీజీపీఎస్సీ ఆఫీసు అయినా సరే ప్రెస్ మీట్ పెట్టండి, మీ యొక్క అభ్యర్థులకు మీరు న్యాయం కలిగించండి సార్ అనేసి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము దాదాపుగా ఇప్పటికీ 50,000 పైగా నోటిఫికేషన్ భర్తీ చేసింది. అదేవిధంగా వచ్చే జాబ్ క్యాలెండర్ ద్వారా 30,000 నుంచి 50,000 భర్తీ చేద్దామనేసి చాలా వేగవంతంగా నిర్వహిస్తాననేసి చెప్పడంతో దీనిపై అభ్యర్థులు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఈ యొక్క అంశంపై మళ్ళీ దానికి అన్నిటికీ తప్పుదోవ పట్టవద్దు అనేసి ఉద్దేశంతో మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేయాలనేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.